మోదీతో భేటీ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన నివాసంలో 3 గంటల పాటు మీడియాతోటి ఆయన చిట్చాట్లో మాట్లాడారు. సో ఆయన ఆసక్తికరమైన కమెంట్స్ని ఒక 4 పార్ట్స్ కింద మనం డివైడ్ చేయొచ్చు. అందులో నెంబర్ 1, సిబిఐకి కేసుల్ని ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేయడం వెనకాల మతలబు ఉంది అని అంటున్నారు ఆయన. సిబిఐకి ఇస్తే వాటిని బీజేపీ తన చేతుల్లోకి తీసుకుంటుంది, వాడుకుంటుంది అన్న కమెంట్ రేవంత్ రెడ్డి చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ని విలీనం చేసుకోవాలని బీజేపీ చూస్తోంది అని ఒక సంచలన కమెంట్ చేశారు రేవంత్ రెడ్డి. దీనికి బీఆర్ఎస్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ బీజేపీ ఎలా రెస్పాండ్ అవుతుందనేది మరికొద్దిసేపట్లోనే మనం చూసే అవకాశం ఉంది. ఇక ప్రైమ్ మినిస్టర్కి సీఎం రిక్వెస్ట్లు ఇవ్వడం చాలా ఖాయం. అయితే విచిత్రంగా ఈసారి పీఎం కూడా సీఎంకి రివర్స్ రిక్వెస్ట్లు పెట్టారు. వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనకు అందుతున్నాయి. పీఎం ఆవాస్ యోజన పథకం 2016 నుంచి తెలంగాణలో ఎందుకు అమలు చేయట్లేదని మోదీ సీఎంని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అలాగే ఆవాస్ 2018 ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మొబైల్ అప్లికేషన్ ద్వారా మార్చి 31 నాటికి సర్వే పూర్తి చేసి లబ్ధిదారుల్ని ఎంపిక చేయాలని చెప్పేసి ఒక సూచన చేశారు. అలాగే నక్సల్ ప్రభావిత జిల్లాల్లో మొబైల్ కనెక్టివిటీ ప్రాజెక్టు రాష్ట్రం దగ్గర పెండింగ్లో ఉందని ప్రధాని గుర్తు చేశారు. ఇక రోడ్ల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అటవీ అనుమతులు ఇవ్వట్లేదని గుర్తు చేశారు మోదీ. ఇక మూడు నీటిపారుదల ప్రాజెక్టులకు రివైజ్ ఎస్టిమేషన్స్ పంపించాలని మోదీ సూచించారు సీఎంకి. అలాగే దేవాదుల, భీమా, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కి సంబంధించి 18,189 కోట్ల విలువైన పనులకు స్టేట్లోనే పెండింగ్లు ఉన్నాయన్నారు మోదీ. ఇక రైల్వే లైన్లకు అటవీ శాఖ అనుమతులు 2020 నుంచి పెండింగే అంటున్నారు ఆయన. అలాగే బీబీనగర్ ఎయిమ్స్కి వాటర్, పవర్ సప్లైకి ఇంకా అనుమతులు ఇవ్వలేదని గుర్తు చేశారు మోదీ. సో శంషాబాద్లో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్రం ఇవ్వాల్సిన 150 కోట్ల గురించి కూడా ప్రస్తావించారంట. సో సీఎం వినతులు ఇవ్వడమేమో కానీ ప్రైమ్ మినిస్టర్ సీఎం వస్తున్నారనేసరికి ఏమేమి పెండింగ్లో స్టేట్ దగ్గర ఉన్నాయి అనేది ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది.